తెనాలిలోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మహిమాన్వితమైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని బుధవారం ఉదయం పెండ్లి కుమారుని చేశారు. పట్టణ షరాఫ్ బజారులోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సంభ్రమంలో భాగమిది. తొలి రోజున స్వామివారిని పెండ్లి కుమారుణ్ణి చేసి సాయంత్రం విశ్వక్షేణ పూజ పుణ్యాహవచనం నిర్వహించారు. ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ బుధవారం నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. 7 రోజుల పాటు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని పేర్కొన్నారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు రంపిచర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్లు మాట్లాడుతూ వైఖాన శాఖముక్తంగా జరిగే ఉత్సవాలలో 31వ తేదీ రాత్రి శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణం, ఫిబ్రవరి 1వ తేదీ రాత్రి రథోత్సవం, 2వ తేదీ ఉదయం శ్రీ చక్ర స్నానం, పూర్ణాహుతి, 3వ తేదీ పుష్పోత్సవం, 4వ తేదీ తిరుప్పావడ సేవ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృంద సభ్యులు విష్ణు సహస్రనామం పారాయణ చేశారు. కార్యక్రమంలో భాగవతం నిఖిల్ సాండిల్య, గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, పలువురు భక్తులు పాల్గొన్నారు. సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానం షరఫ్ బజార్ నందు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంను మా వంశపారంపర్య అర్చకులైనటువంటి రంపిచర్ల శ్రీనివాసమూర్తి గారి ఆధ్వర్యంలో యాజ్ఞికులు మన మారుతి గారి పర్యవేక్షణలో కిరణ్ కుమార్ గారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమైందని మీకు తెలియపరచుకుంటున్నాను. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ రోజు నుండి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వైఖాన సాగముక్తంగా పాంచానిక దీక్షతో జరిగే వైదిక క్రతువులు ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారు ఈ రోజున స్వామివారి పెళ్లి కుమారుని చేసిన సందర్భంగా వాళ్ళ దంపతులిద్దరూ కూడా నూతన వస్త్రాలను సమర్పించడం జరిగింది. సాయంత్రం అంకురార్పణ, విశ్వస్తైన పూజా కార్యక్రమాలతో ఈ యొక్క బ్రహ్మోత్సవ క్రతువు ప్రారంభమవుతుంది. రేపు ఉదయం అనగా 29వ తేదీన సీతారామ కళ్యాణము, సాయంత్రం పూట తిరుచి వాహన సేవ, 30వ తేదీన శ్రీ సూర్యప్రభ వాహన సేవ, చంద్రప్రభ వాహన సేవ, 31వ తేదీన మైనాక వాహన సేవ, సాయంత్రము మాఘశుద్ధ చతుర్దశి పర్వదినాన శ్రీ సువర్చల హనుమతి కళ్యాణ మహోత్సవాన్ని దేవాలయ ప్రాంగణంలో ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మాఘశుద్ధ పౌర్ణమి నాడు స్వామివారి రథోత్సవం 1వ తేదీ ఆదివారం రాత్రి పట్టణ పురవీధుల్లో కన్నుల పండుగ జరుగుతుంది. అలాగే 2వ తేదీన శ్రీచక్ర స్నానము, పూర్ణాహుతి, ధ్వజ అవరోహణ కార్యక్రమాలు, 3వ తేదీన పుష్పోత్సవం, 4వ తేదీన ఈ సంవత్సరం విశేషంగా తిరుప్పావడ సేవా కార్యక్రమం ఆలయ కార్యనిర్వాహక హరిప్రసాద్ గారి నేతృత్వంలో భక్తుల సహాయ సహకారాలతో ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని ఆ తిరుప్పావడ సేవ ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుతున్నాము.